గోదావరి వరదల రాకతో పులసల సందడి మొదలైంది. ధవళేశ్వరం, బొబ్బర్లంక ప్రాంతంలో పులసలు వేలాది రూపాయలకు అమ్ముతున్నారు. వరద రాకతో గోదావరికి వచ్చి మత్స్యకారుల పంట పండుతుంది. గోదావరి జిల్లాల ప్రజలు పులసలు కొనేందుకు ఎగబడుతుండగా వీటి రుచి ప్రత్యేకమని కొనేందుకు వస్తారంటున్నారు మత్స్యకారులు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రాష్ట్రంలో వరదల వల్ల గోదావరి నది ఉధృతి పెరగడం జరిగింది. ఈ కారణంగా ఇటు ఎగువ ప్రాంతం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా సముద్ర తీర ప్రాంతానికి 9 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు దిగువ ప్రాంతానికి తరలిపోతూ ఉండడంతో సముద్రంలో ఉండేటువంటి ఇలసలు గోదావరి మీదుగా ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాంతంలో ప్రస్తుతం ఇక్కడ ఇలసలు పులసలు కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ ఒక్క పులస ధర దాదాపు 1000 రూపాయలు ఉంటుంది. పుస్తులు అమ్మైనా సరే ఒక పులస తినాలనేది గోదావరి జిల్లాల నానుడి. చాలామంది కొత్త అల్లుళ్లకు వండి పెట్టాలని చెప్పి చాలా వరకు కూడా అత్తమామలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ పులసలు అనేవి కనిపిస్తాయి గోదావరి జిల్లాలో. అయితే ప్రస్తుతం మరి పులసలు దొరుకుతున్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మత్స్యకారులు ఉన్నారు మనతో పాటు. అండ్ ఎలా ఉంది ప్రస్తుతం, పులసలు దొరుకుతున్నాయా? గోదావరి వస్తుంది కదా, ఇంకా అయితే ఇప్పుడు దాకా ప్రస్తుతానికి ఏమీ పడతలేదు. అంటే గోదావరి పెరుగుతూ తగ్గుతూ ఇలా జరుగుతూ ఉన్నది కదా, కాబట్టి మన వాటర్లో కూడా గేట్లు కూడా వాటర్లో పెడతాం అనేది ఇంకా సరిగ్గా జరుగుతలేదు. అంటే చేపలకు కూడా అటు ఇటు అనేది ఉండకూడదు, ఒక లెవెల్గా ఉంటే వాటర్ అనేది చేపలు కూడా పడతాం జరుగుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మన నామలు అంటే పడవలు అవి తీస్తా కూడా ఇబ్బందిగా ఉంది. అంటే వాటర్ ఫ్లోటింగ్తో ఉండడం వల్ల ఇప్పుడు అంతా వేటగాళ్ళు కూడా వెళ్తాకు కూడా వీలు లేకుండా ఉన్నారు. ఇలసలకు పులసలకు మధ్య తేడా ఏంటంటే, ఇలసలు అంటే పులసలకి తేడా ఏంటంటే మన సముద్రం ఉన్నప్పుడు ఇలస అంటారు దాన్ని. ఎప్పుడైతే మన సముద్రం నుంచి మన గోదావరి వాటర్ ఎప్పుడైతే అందులో కలుస్తుందో, ఇప్పుడు ఇలసలకి సాధారణ పులసలకి కానీ లేదా నార్మల్ చేపలకి కానీ ఈ వండుకున్న విధానంలోనే టేస్ట్ వస్తుందా, లేదంటే పులసకి ప్రత్యేకమైన ఎప్పుడు వండినా కూడా టేస్ట్ వస్తుందా? ఎప్పుడు వండటమంటే మనకి చేపల కూర అంటే నార్మల్ చేప వండుకున్నది ఒక విధానంగా ఉంటుంది. ఈ పులస అనేది వండుకుంటాం అనేది ఒక టేస్ట్ మారుతుంది. ఈ పులస అనేది మన ముక్క గురించి కాకపోయినా, మనం దాని పీస్ గురించి కాకపోయినా ఓన్లీ పులుసు గురించి మనం వండుకోవాలి. దీని గ్రేవీ అనేది చాలా టేస్ట్. ఈ గ్రేవీతోనే తినచ్చు మనం. కానీ ఏంటంటే ఇది నైట్ వండుకొని మార్నింగ్ తినాలి. మన గోదావరి జిల్లాలో ఎందుకు అంత స్పెషల్ పులస అంటే? స్పెషల్ అంటే దీనికి ఉన్న పేరు అలాంటిది. అంటే అన్ని చేపల కంటే దీనికి ఉన్న పేరు, పులసకున్న పేరు. పులసలు అమ్ముకోనన్నా అప్పుడు పెద్దలు ఉస్తులు అమ్ముకునే చెప్పారు సామెత. దాన్ని బట్టి ఇంక ఇది అలాగే అయిపోయింది. అది దీని ఇప్పుడు కూడా ఫేమస్. ఇది పులస అనేది బొబ్బర్లంక గ్రామంలో గోదావరి జిల్లాలో దొరుకుతుంది. ఇంకెక్కడైనా సముద్రందే అది ఇలస అంటారు దాన్ని. అంటే ఒక గోదావరిలో నొగరు తినడం గురించే వస్తుంది ఇది. ఆ నొగరు తినదైతే దీని టేస్ట్ మారుతుంది. ఎప్పుడైనా మత్స్యకారులకు పులస దొరికితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఒక్కొక్కరు అయితే అమ్ముకుంటారు, ఒక్కొక్కరు అయితే అమ్ముకోకుండా వండుకుంటారు. ఇది గోదావరి పులస మనం వండుకొని తిన్నా కానీ 2 రోజులు 3 రోజుల దాకా స్మెల్ కూడా పోదు. మన చేతి స్మెల్ అంత టేస్ట్గా, అంత వాసన, అది చాలా అంత ఇదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మరి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ పులస దొరుకుతాయి అంటారా? పులసలు దొరుకుతాయంటే మన సముద్రం నుంచి రావాలి అక్కడికి. దొరుకుతాయంటే అది పూర్తయిపోయినా మనకి దాంతో మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ వాటర్ మనకి ఎప్పుడైతే వెళ్ళిందో మనకి సముద్రంలోంచి చేప మనకి ఎదురు వస్తుందో అప్పుడు మనకి ఒరిసా నుంచి మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనకి ఇక్కడ ఇది అవుతుంది. అంటే 360 రోజులు పులస దొరుకుతుందా కేవలం వర్షాకాలంలో? మన సీజన్కి ఒకసారి, గోదావరి కాలంలో సీజన్కి ఒకసారి. మిగతా చేపల్లాగా దొరకదు ఇది. ఇది వచ్చి ఒక గంటకు వచ్చి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఇది అక్కడి నుంచి సముద్రంలో నుంచి వచ్చి మన గోదావరిలో గంటకు 100 కిలోమీటర్లు చేస్తుంది. ఇది మన చెయ్యి తగిలినప్పుడు కూడా చనిపోద్ది. అంటున్నాయి ఎంత స్పీడ్లో వచ్చిందో అంత స్పీడ్లో చనిపోద్ది. చేప కూడా అంత టేస్ట్. ప్రస్తుతం మార్కెట్లో ఎలా ఉందండి రేటు? మార్కెట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొన్న ఒకసారి ఒక 2 నెలలు అవుతుంది. 2 నెలల క్రితం వచ్చిన స్టార్టింగ్ గోదావరిలో వెలిచేరి దగ్గర పడ్డది. కేజీ పోవ అలా ఉంటుంది. 24,000కి వెళ్ళింది సార్. అంటే అప్పటి నుంచి మళ్ళీ ఇంకా పడలేదు. ఓకే, మొత్తానికి అయితే మనం చూస్తున్నాం కదా, పులసలు అనేవి ప్రస్తుతం గోదావరి వస్తుండడంతో ఇక్కడ మత్స్యకారులకు లభిస్తుండడంతో వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పులసలు సాధారణ చేపలకు మధ్య వ్యత్యాసం అనేది ఉంటుంది. పులస టేస్ట్ అనేది చాలా ప్రత్యేకమైనది. అందులోనూ గోదావరి జిల్లాలో మాత్రమే ఈ పులస చేప అనేది దొరుకుతూ ఉండడం పట్ల అయితే మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.